వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు సెల్ఫ్ గోల్ వేసుకుంటోంది. ముఖ్యంగా కేసీఆర్తో స్నేహం ఆ పార్టీకే నష్టం. ఎందుకంటే కేసీఆర్ ఏపీతో పాటు ఏపీ ప్రజలను తిట్టారు. ఈ ప్రాంతాన్ని నిత్యం అవమానిస్తూనే ఉండేవారు. అయితే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు కేసీఆర్తో చేతులు కలిపారు జగన్. దాని పర్యవసానాలు మొన్నటి ఎన్నికల్లో చూశారు. గెలుపులో స్నేహితుడు కనిపిస్తాడు కానీ ఓటమిలో మాత్రం స్నేహితుడిపై వ్యతిరేకత సైతం పనిచేస్తుంది. మొన్న జగన్ రెడ్డి విషయంలో జరిగింది అదే. తెలంగాణలో తన స్నేహితుడు సెంటిమెంట్ ద్వారా గెలవాలని భావించి నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై పోలీసులు దండయాత్రకు ఆదేశాలిచ్చారు. కానీ అప్పటికే తెలంగాణ ప్రజలు ఫిక్స్ అయ్యారు. కేసీఆర్ను ఓడించారు. ఏపీని తిట్టి నేతతో స్నేహం చేసి జగన్ రెడ్డికి సైతం ఓటమి దెబ్బ రుచి చూపించారు. తాజాగా మీడియా ముందుకొచ్చారు కేసీఆర్. గులాబీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీకి వస్తున్న పెట్టుబడులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై సెటైరికల్ గా మాట్లాడారు. చంద్రబాబు అసమర్థ నాయకుడు అన్నట్టు వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించాలి. కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడాలి. కానీ టీడీపీ నేతలు వ్యూహాత్మక మౌనంతో ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు కోసం కేసీఆర్ ఎంతలా మాట్లాడితే అంత సానుభూతి ఏపీలో లభిస్తుంది. ఇన్నాళ్లు తెలంగాణలో కేసీఆర్ ఆడిన గేమ్ ఇప్పుడు టీడీపీ నేతలు ఏపీలో ఆడుతున్నారు. అయితే ఈ విషయం తెలియని వైసీపీ నేతలు ఆ ట్రాప్ లో పడ్డారు. ఏకంగా కేసీఆర్ కు గుడ్ కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఇది ఎంత మాత్రం ఆ పార్టీకి ప్లస్ కాదు, ఏకంగా మైనస్.